ఈ ప్రపంచంలో అందరికంటే పిరికైన వాడెవరో తెలుసా నాన్న? ఒక ఆడపిల్ల తండ్రి. గణేష్ మమ్మీ చనిపోయిన దగ్గర నుంచి ఎవరు పట్టించుకోలేదు. ఏడవాలనిపిస్తుంది, ఏడుపు రావట్లేదు. ఆల్ ద స్ట్రగుల్, ఇదంతా మా కష్టం. ఏడవాలనిపిస్తుంది, ఏడుపు రావట్లేదు. డైలీ బేసిస్ ఎంత ఎర్నింగ్ అవుతుంది? చిల్ మేడం, డైలీ మాకు 500. ఇవేంటండి ఇవి? వర్షాకాలం కదా, వానపాములు వచ్చాయి. చాలా డిఫికల్టీతో ఉన్న ఒక పర్సన్ వచ్చి గోరంటాక్ ఎలా పెడుతుందో చూడు. చిలకమ్మ, మీ గురించి చాలా గొప్ప విషయాలు మాకు వేణుగారు చెప్పారు. మీరు అద్భుతంగా మెహందీ డిజైన్స్ చేస్తారని. సెల్ఫ్ గానే నేర్చుకున్నాను. కరోనా వచ్చింది, మమ్మీ చనిపోయారు. మరి నీకు సపోర్ట్ ఎవరు ఇప్పుడు? డాడీ ఉన్నాడు. మమ్మీ చనిపోయిన దగ్గర నుంచి ఎవరు పట్టించుకోలేదు. 2 months పచ్చడి అన్నం తిన్నా కూడా నన్ను ఎవరు పట్టించుకోలేదు. ప్రియ రాగాలే గుండెలోన పొంగుతున్న ఈ వేళ, ప్రియ గానాలే కన్ని ప్రేమ దోచుకున్న శుభవేళ. ఏమి నటి సౌందర్య! ఒక తల్లి పాత్ర వేసిన, భార్య పాత్ర వేసిన, సహజమైన నటనకు పెట్టింది పేరు మన సౌందర్య. నిజంగా అలాంటి అమ్మాయి పోగొట్టుకున్నామంటే చాలా దురదృష్టవంతులు. బుగ్గలు పగలు కొట్టడానికి ఇంత కష్టంగా ఉంటే ఇదే వీల్ చైర్ మీద కూర్చొని ఇంటర్నేషనల్ మెడల్ సాధించాడు ఒక అబ్బాయి. ఇది బై బర్త్? లేదు మ్యామ్, నేను అందరిలా నార్మల్ గానే ఉండేవాడిని. ఓకే. సో నాకు బైక్ యాక్సిడెంట్ లో స్పైనల్ కార్డ్ ఇంజురీ అయ్యి స్టమక్ నుండి కిందకి బాడీ పార్ట్స్ ఏమి వర్క్ అవ్వదు. ఇది ఎలా చూస్ చేసుకున్నారు? వీల్ చైర్స్ లో కూడా గేమ్స్ ఉంటాయని నాకు బెంగళూరు వెళ్ళాకే తెలిసింది. నేను యూట్యూబ్ లో వీడియోస్ అన్ని చూసి, మా సీనియర్ ప్లేయర్స్, సో వాళ్ళ గేమ్ చూసి అప్పుడు డిసైడ్ అయ్యాను, పుడతామా ఏంటి మళ్ళీ. దీంతో పాటు నేను నా ప్రాక్టీస్ అంతా కంప్లీట్ అయిపోయాక నైట్ టైం వీల్ చైర్ లో నా జొమాటో డెలివరీ చేస్తున్నాం. ఫ్లాట్స్ అవన్నీ కొంచెం పైన అవన్నీ ఉంటే మరి వాళ్ళ కిందకి వస్తారు, లేకపోతే మీరే పైకి వెళ్ళి ఇబ్బంది పడ్డాం. ఏమన్నారు? రాలేనప్పుడు ఎందుకు ఆర్డర్ పిక్ చేసుకున్నావు? ఆల్మోస్ట్ 45 minutes వెయిట్ చేయించారు మిమ్మల్ని. మమ్మీ, నా బ్యాంగిల్స్ కనిపించట్లేదు. ఇక్కడ పెట్టాను, ఇక్కడ. మమ్మీ, నా వంశంలోని చెడ పుట్టావు కదరా. నీలాంటి వాడు ఇంట్లో ఉంటే ఈ కుటుంబాన్ని తేడా అనుకుంటారు. పదండి, ఇంక డ్యూటీ ఎక్కుదాం. వస్తావా? విలువ లేని, గౌరవం లేని ఈ ప్రాణం ఎందుకు?
మాలాంటి వాళ్ళు పుట్టింది కేవలం అడుక్కోవడానికో లేకపోతే చీకట్లో ఒళ్ళమ్ముకోవడానికో కాదు. మాలాంటి వాళ్ళు కూడా ఎన్నో సాధించగలరు, ఎన్నో సాధించారు. నేను ప్రాచీ రాథోడ్ మొట్టమొదటి MBBS అండ్ MS ఆర్థోపెడిక్ సర్జన్ గా సేవలు అందిస్తున్నాను. నేను నిషా, భారతదేశంలోనే మొట్టమొదటి ట్రాన్స్జెండర్ ట్రాఫిక్ అసిస్టెంట్. ఫ్రాంక్ గా చెప్తున్నాను, ఒక్కొక్కరు 10 రూపాయలు బిచ్చం వేస్తేనే నేను చదువుకొని ఈరోజు డాక్టర్ అయ్యా. ఒంటరినై అనవరతం అంటున్నాను నిరంతరం, కలల్ని కథల్ని మాటల్ని పాటల్ని రంగుల్ని రంగవల్లుల్ని కావ్య కన్నెల్ని ఆడపిల్లల్ని జగమంత కుటుంబం నాది, ఏకాకి జీవితం నాదే. టాలెంట్ అనేది మనలో ఉంటుంది సార్. మనకు దేవుడిచ్చిన లైఫ్ ఇది, మనం దాన్ని అంతం చేసుకోకూడదు. మన లైఫ్ ని మనం చూసుకోవాలి, అలాగే ఎదుటి వాళ్ళ గురించి కూడా ఆలోచించాలి. ఇది నా మాట. పడతామా ఏంటి మళ్ళీ జగమంత కుటుంబం నాది, ఏకాకి